తెలుగుదేశం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ తనపై చేసిన వ్యాఖ్య పట్ల ప్రముఖ నటుడు చిరంజీవి చాలా హుందాగా ప్రవర్తించారని చెప్పొచ్చు. బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగా ఎవడు అంటూ అవహేళనగా చిరంజీవిని ఉద్దేశించి ప్రసంగించినప్పటికీ కూడా అది తన సహజ సిద్ధమైన ధోరణి. బాలకృష్ణ అలాగే దురుసుగానే మాట్లాడుతూ ఉంటాడు, అనగూడని పదాలు కూడా అంటూ ఉంటాడు. అది ఆయన సహజ సిద్ధమైంది. అయితే దానికి భిన్నంగా చిరంజీవి చాలా సాఫ్ట్గా, సూటిగా జవాబు ఇవ్వడం అయితే దాదాపుగా ప్రజల అందరి మన్ననలు పొందింది. చిరంజీవి అభిమానులు ఇంకా కొంత కోపంగానే కనిపిస్తున్నారు బాలకృష్ణ వ్యాఖ్యల పట్ల, బాలకృష్ణ మీద. కానీ చిరంజీవి మాత్రం అవేమీ పట్టించుకున్నట్టుగా కనిపించడం లేదు. చాలా సింపుల్గా, కాళ్ళలో నుంచి ముళ్ళు తీసినంత తేలిగ్గా ఆ సమస్యను తీసి పక్కన పడేశారు చిరంజీవి. అది ఆయన హుందాతనం. ఆయన సామాన్య ప్రజలతోనైనా, మంత్రులు ముఖ్యమంత్రులతోనైనా నేను ఒకేలాగా ఉంటాను అని చెప్పుకోవడం ఆయన క్యారెక్టర్కి ఒక నిలువుటాడు. సినిమా పరిశ్రమలో దాసరి నారాయణరావు అంత కాకపోయినా, దాసరి నారాయణరావు స్థానం ఎవరు భర్తీ చేయలేరు, కానీ అంత కాకపోయినా కొంతమేరకు సినిమా పరిశ్రమలో వివిధ క్రాఫ్ట్స్, 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన వ్యక్తులందరితోటి కూడా చిరంజీవికి మంచి సంబంధాలే ఉన్నాయి. చిరంజీవి ఏమీ చల్లరి చిల్లరగా మాట్లాడే వ్యక్తి కాదు. చాలా హుందాగా మాట్లాడతాడు, హుందాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అందువల్ల ఆయన పట్ల పరిశ్రమలో అందరికీ గౌరవం. కోవిడ్ సమయంలో కూడా చాలామంది చిన్న చిన్న ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి, బాయ్స్కి చిరంజీవి ఆర్థిక సహాయం చేశారు. ఇవన్నీ మర్చిపోలేను. ఇవన్నీ ఏంటంటే ఒక మనిషి క్యారెక్టర్ ఎట్లాంటిది, ఆ మనిషి ఎట్లా ప్రవర్తిస్తాడు, ఎలా ఆలోచిస్తాడు, ఎలా నడుచుకుంటాడు అనేటివి చెప్పడానికి ఉదాహరణలు. చాలా తేలిక. నిజంగా చిరంజీవి మొదటిసారి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు కానీ, రెండవసారి ఇతర సభ్యులతో మహేష్ బాబు, ప్రభాస్ వంటి వాళ్ళందరితో కలిసి వెళ్ళినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా గౌరవించారు. చాలా. దాన్ని తెలుగుదేశం వాళ్ళు, ప్రత్యేకించి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ తప్పుపట్టి తప్పుడు ప్రచారం చేసినా కూడా చిరంజీవి చాలా గౌరవంగానే, హుందాగానే ఉన్నాడు. ఆర్ నారాయణమూర్తి చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి తనని కలిసిన సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులందరినీ కూడా చాలా గౌరవించి, చాలా మర్యాదలు చేసి పంపించారు. అలాగే వాళ్ళు అడిగిన వాటిని, సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు కూడా చేశారు. బహుశా అందుకేనేమో చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఆ రోజు సినీ ప్రముఖులందరూ కలిసిన రోజు జగన్మోహన్ రెడ్డి తమనేమీ అవమానించలేదని, పైగా గౌరవించారని చెప్పారు. ఆర్ నారాయణమూర్తి కూడా అదే చెప్పారు. సో ఈ వివాదం ఇంతటితో ఆగుతుంది అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే చిరంజీవికి పోటీ అనేది ఉందో లేదో తెలియదు, కానీ బాలకృష్ణ మాత్రం చిరంజీవి తనకు పోటీ అనే ఫీల్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో చిరంజీవిని తక్కువ చేసి మాట్లాడాడు బాలకృష్ణ. లేపాక్షి ఫెస్టివల్ సమయంలో కానీ, ఇతర సమయాల్లో కానీ, వివిధ సందర్భాల్లో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కానీ తనను తాను గొప్పగా ప్రకటించుకోవడం, ఎదుటి వాళ్ళను తక్కువ చేసి మాట్లాడడం బాలకృష్ణ నైజంగా కనిపిస్తోంది. చిరంజీవి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాడు. అందరినీ గౌరవించి, అందరినీ గౌరవించినప్పుడు అందరూ నిన్ను గౌరవిస్తారు. అది చిరంజీవికి సాధ్యమైంది. చిరంజీవి కష్టపడి వచ్చినవాడు. బాలకృష్ణలాగా వెనక ఎన్టీ రామారావు
సపోర్ట్ లేదు. సొంతంగా తన కష్టం, తన నైపుణ్యం వాటి ఆధారంగానే సినిమా ఇండస్ట్రీలో పైకి వచ్చాడు. అదే పద్ధతిలో నడుస్తున్నాడు. బాలకృష్ణలాగా ఎన్టీ రామారావు మద్దతుతో, ఎన్టీ రామారావు అండతోటి సినీ పరిశ్రమలోకి చిరంజీవి అడుగు పెట్టలేదు. తన సొంత స్వయం కృషి, ఆ కృషి తొలినాళ్లలో తను అనుభవించిన కష్టాలు ఇవన్నీ బహుశా చిరంజీవికి గుర్తుండి ఉంటాయి. అందుకే ఆయన వినయంగా కనిపిస్తున్నాడు. బాలకృష్ణలాగా విర్రవీగుతూ వేదికల మీద ఏది పడితే అది మాట్లాడుతూ కనిపించడు. ఆ హుందాతనం చిరంజీవిని కాపాడుతుంది.